ఈ ఇంట్లో వీధిలో బోర్డు పెట్టి మరి మనల్ని పిలుస్తున్నారా? అయితే దొరుకుతుందిరా. బోర్డు చుడుగానే నా కుడికి నదిరింది. అదిరిందా? అయితే తప్పకుండా దొరుకుతుంది. పదా ఏంటిది? ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు కావాలండి? మీ ఇంట్లో ఏదో పోర్షను. అదే బోర్డు చూసి వచ్చామండి. మా ఇంట్లో పోర్షను నిన్ననే ఇచ్చేసామండి. మరి ఆ బోర్డు మా అబ్బాయిని తీసేయమంటే వాడు మర్చిపోయాడు. భలే పని చేశాయండి. ఎంత ఆస్తి వచ్చాం. పోనీ మీ ఇంట్లో ఏదైనా చిన్న పోర్షను, బుల్లి పోర్షను. అబ్బే ఏం లేదండి. ఈ వీధి చివర సూరకత్తుల సుబ్బమ్మ గారిని వాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ అయిందని విన్నాను. సుబ్బమ్మ గారు. సూరకత్తుల సుబ్బమ్మ గారు. సూరకత్తుల సుబ్బమ్మ గారు. ఎవరు బాబు మీరు? ఏం లేదండి, శ్రీమతి సూరకత్తుల సుబ్బమ్మ గారి కోసం వచ్చాం. నేనే బాబు సుబ్బమ్మ. అయితే వెంటనే దండం పెట్టు. నమస్కారం అండి. నమస్కారం. అరే అచ్చు మా పెద్దమ్మ గారిని చూసినట్లేదురా? కరెక్ట్. లోపలికి రండి బాబు. కూర్చోండి. నా ఇంటికి వచ్చి నన్ను మర్యాద చేస్తారేం బాబు? మీరు కూర్చోండి. అలాగే. అలా కూర్చోండి. అలా. ఏం పని మీద వచ్చారు బాబు? అదే చిన్న పని అండి. మీ ఇంట్లో చిన్న పోర్షన్. పైన కూర్చోమంటారు. అది మా వాడికి అద్దెకిస్తారని అడగడానికి వచ్చామండి. అవును బాబు, మొన్నే ఈ వాటా ఖాళీ అయింది. కానీ మా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే 2 షరతులు ఉన్నాయి బాబు. షరతులా? ఏమిటండి? అబ్బే ఏం కాదు, మా ఇంట్లో ఉండేవాళ్ళు బుద్ధిమంతులై ఉండాలి. బుద్ధిమంతులు? అసలు బుద్ధి అనే పదానికి మారుతారు మేమేనండి. అసలు మా ఆఫీసు మొత్తం మీద ఇద్దరు బుద్ధిమంతున్నారండి. ఒకటి 2 నేను. అసలు మా ఊళ్ళో నన్ను అందరండి పైన కూర్చో బాబు. బుద్ధిమంతుడికి ఇస్తారా? బుద్ధిమంతుడికి ఇస్తారా అని చెప్పేస్తానండి. మన ఇంటి పేరు బుద్ధిమంతులు వారా? అందులో ఏమాత్రం అబద్ధం లేదండి. మంచిదాయ సాక్షాత్తు మావాడు హనుమంతుడు ఏంటారమ్మండి. హనుమంతుడు అంటున్నావు? అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదా? పాయింట్కి వచ్చేసారు పెద్దమ్మ గారు. అవునవును, చేస్తారు మీరు. వీల్లేదు బాబు, బ్రహ్మచారులకి నా ఇల్లు అద్దెకి ఇవ్వను. ఒక్క బ్రహ్మచారి 100 కోతులతో సమానం అని శాస్త్రం బాబు. ఆ శాస్త్రం కరెక్టే కానండి. మావాడు మాత్రం బ్రహ్మచారి కాదు, పెళ్ళైపోయింది. అయింది కదా. అంచేత మీకు ఆ కోతులు బెడదే ఉండదు. ఉండదు కదా. కాకపోతే ఇందులో చిన్న పాయింట్ ఉంది. ఏమిటి బాబు అది? ఇది ఆషాఢ మాసం కదండి. మావాడి భార్య పుట్టింట్లో ఉంది. ఉంది కదా. అయితే నీది కొత్త కాపురం అన్నమాట. కాపురం కదా. అదేమిటి బాబు అలా కంగారు పడతావు? అవును కంగారు కదా. అవునండి, మా సరి కొత్త కాపురం. మీ మనవాళ్ళండి చూసా తినటవా? అచ్చు పెద్దమ్మ గారి పేరుకే. కరెక్ట్. పాపా నీ పేరేమిటి? దాని పేరు లక్ష్మి బాబు. మహాలక్ష్మి ఉంది. పక్కింటి పాపాయమ్మ గారు మనవరాలు. నాకు అసలు పిల్లలే లేరు. నాన్న వీళ్ళెవరు? మన ఇంటికి కొత్తగా అద్దెకి వస్తున్నారమ్మా. రండి బాబు, వాటర్ చూద్దరు గారు. ఇదిగో బాబు, ఇది గది. చాలా విశాలంగా ఉంది కదూ. ఇదిగో చూడు, మేకులు గీకులు కొట్టకూడదయ్యో, వాళ్ళ మీద గీతలు అవి గీయకూడదు. ఇదిగో ఇది వంటిల్లయ్యా. ఇదిగో కట్టి పుల్లలతో వంట చేయకూడదయ్యో, గోళ్ళన్నీ పొగుసూరిపోతాయి. ఇది దొడ్డయ్యా. ఇల్లు నచ్చిందా బాబు? నాకు బాగా నచ్చిందండి. నచ్చింది. అద్దె 200 బాబు. 2 నెలల అద్దె భయానా ఇవ్వాలి. అలాగేనండి. అలాగేననుకోండి, కాకపోతే కొంచెం అద్దె. అదేమిటి బాబు, సామాన్తో సహా 200కి అద్దెకిస్తుంటే ఎక్కువ. తక్కువండి. ఒప్పేసుకున్నాను. ఒప్పేసుకోవడం కాదు, 1వ తారీఖు కల్లా అద్దె డబ్బులు నా చేతిలో పడకపోతే ఇల్లు ఖాళీ చేయవలసిందే. ఆషాఢం వెళ్ళిన వెంటనే నీ భార్యను కాపురానికి తీసుకురాకపోతే ఇల్లు ఖాళీ చేయవలసిందే. ఈ ఇంట్లో కాపురానికి వచ్చాక ఆ గదిలో గొడవ నా గదిలోకి వినిపించిందంటే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. బాగుందండి, చాలా బాగున్నాయండి మీ స్వీట్ రూల్స్. బాలే కుర్రాళ్ళరా మీరు. ఇంతకీ ఎప్పుడు దిగుతున్నారు? ఎప్పుడైనా రేపే దిగిపోతాను. దిగమంటారా? అదృష్టం అంటే నీదేరా. ఫర్నిచర్ తో సహా ఇల్లు దొరికింది. కంగ్రాచులేషన్స్. ఇల్లు అయితే దొరికిందిరా, కానీ ఆషాఢం వెళ్ళాక పెళ్ళాన్ని తీసుకురమ్మంటుండే అదేలాగా. ఆవిడ చేస్తాం గానీ బ్రహ్మచారివైనా నువ్వు కోతి వేషాలు వేయ కాబట్టి పెళ్ళ విషయం పట్టించుకో. అంతేనట. అయితే ఓకే. చేయగలిందా బాబు? అవునండి. నేను కాఫీ కల్పిస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ? ప్రేమ ఏమిటయ్యా, కోడల పిల్ల వచ్చే వరకు నేను సాయపడితే తప్పేం లేదనుకోండి. చూడు, ఒకసారి నేను పురిటికని పుట్టింటికి వెళ్ళినప్పుడు మా వారు. పురిటిగా? మీకు పిల్లలు లేరన్నారు?
అబ్బా నేను చెప్పేదంతా శాంతం వినవయ్యా. చెప్పండి. మా పెళ్ళైన కొత్తలో వరుసగా 4 వాంతులు అయినాయ్యా. నెల తప్పినివ్వడానికి కంగారు పడి పుట్టింటికి వెళ్ళాను. అంటే మీకు నెల తప్పలేదా? నేలా తప్పలా నా పెళ్ళ నువ్వు తప్పలా. తీరా చూస్తే తిన్న ధరక్క అతీర్తి వాంతులు అన్నాడు డాక్టర్. అప్పుడు మీ బాబాయ్ ఇలాగే రోజు 12 సార్లు తెచ్చావబ్బా. ఎవరికండి ఇవి? నీకేనయ్యా. నాకెందుకండి? అదేమిటి కొత్తగా ఇంట్లో దిగావు కదా, హోటల్లో భోజనం చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని నేనేదేమన్నా. లక్ష్మి అయ్యో నా వంట వచ్చండి, నా వంట నేను చేసుకోగలను. వంకాయలు దొండకాయలు బెండకాయలు అన్ని తీసుకొస్తున్నాను. సర్లేవయ్యా, మగాడంటే అలాగే ఉండాలి. మరి ఈ పూటకి నేను కూర వండుతానులే. అవన్నీ ఇలాదేమ్మా. అది సరే గాని బాబు, ఆషాఢ మాసం అని కోడల పిల్లని పుట్టింటికి పంపించావు, ఉత్తరాలైనా రాస్తున్నావా? రాయకేమండి, మీ కోడలు వారానికి 3 ఉత్తరాలు రాస్తుంది, నేను తిరిగి 6 ఉత్తరాలు రాస్తాను. సరిగ్గా మా వారిలాగానే వారు ఇంతే వారానికి 7 ఉత్తరాలు రాసేవారు. ఇంటికాడున్నప్పుడు మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేవారు కాదు. ఏం మీ మీద అంత అనుమానమా? అనుమానం కదయ్యా, అభిమానం. చూడు బాబు, మా కోడల పిల్ల తెలుపా నలుపా? తెలిపానండి, ఎంత తెలుపు. ఇప్పుడు ఈ కాఫీలో పాలు కోసం చూసారా, అంత తెలుపు. ఇక బుగ్గలు అంటారా, ఈ రంగులో ఉంటాయి, ఈ టమాటా రంగులో ఉంటాయి. నేను కూడా వయసులో ఉన్నప్పుడు అలాగే ఉండేదన్నట. మా వారు పదే అంటుండేవారు. చూడు బాబు, మీ ఇద్దరు తీయించుకున్న ఫోటో ఒక్కసారి చూపించవయ్యా. ఫోటో మీరు తీసుకున్నదండి. అదేమిటయ్యా, మీ ఇద్దరు ఫోటో తీయించుకోకపోవడం ఏంటి మరీ సోజ్యం? అదే టైం లేకుండా. ఏ టైం లేకుండా పోయిందయ్యా. ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే ఆడపిల్లల ఫోటోలు పర్సుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. ఏమో బాబు, మా వారు మాత్రం నా ఫోటో ఎప్పుడు పర్సులో పెట్టుకుని తిరిగేవారు. ఇగో చూడు, అమ్మాయి ఒక్కటే తీసుకున్న ఫోటో ఉందా? ఉంది. ఏం బాగలేదు. పర్వాలేదు ఆయా, చూడటానికి పెద్ద బాగా తీసుకురా. లేదండి, ఆఫీస్ డెస్క్ లో ఉంది. ఇదిగో సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అమ్మాయి ఫోటో తీసుకురాకుండా వచ్చావో ఇల్లు ఖాళీ చేయాల్సిందే. ఫోటో తీసుకురాపోయినా ఇల్లు ఖాళీ. అదేం లేదులే బాబు, తప్పకుండా ఫోటో తీసుకురా, నాకు చూడాలని. అలాగే.